రైట్ తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకి దిగారు. స్పీకర్ లేకపోవడంతో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ప్రజాస్వామ్యాన్ని స్పీకరే అపహాస్యం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. మమ్మల్ని 11 గంటలకు రమ్మని చెప్పి స్పీకర్ రాలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నామని గంగుల అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలని వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ప్రస్తుతం ఆ 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ గతంలోనే స్పీకర్ని బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల బృందం అంతా కూడా కలిసినటువంటి పరిస్థితి ఉంది. కానీ అప్పుడు స్పీకర్ సరిగా స్పందించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. దానిలో భాగంగానే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు గత కొన్ని రోజుల క్రితం ముఖ్యంగా ఈ 10 మంది ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారో వారిపైన 3 నెలలలోగా అనర్హత వేటు వేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. దాన్ని అనుసరిస్తూ కూడా ఈరోజు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల బృందం అంతా కూడా స్పీకర్ అపాయింట్మెంట్ కోరడం జరిగింది. స్పీకర్ 11 గంటలకి అసెంబ్లీలో కలుస్తానంటూ కూడా ఆ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే వారంతా కూడా అసెంబ్లీకి రావడం జరిగింది. అసెంబ్లీకి వచ్చి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించాలి, వెంటనే వారిపైన అర్హత వేటు వేయాలంటూ కూడా వినతి పత్రం ఇచ్చేందుకు అసెంబ్లీకి రావడం జరిగింది. కానీ అసెంబ్లీకి వచ్చిన తర్వాత స్పీకర్ ఛాంబర్కి తాళాలేస్తున్నాయి. దానిలో భాగంగానే మేము అసెంబ్లీలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపాము. వెంటనే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా వారంతా కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేయడం జరిగింది. అనంతరం అక్కడ ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి ఏదైతే స్పీకర్కి ఇవ్వాలనుకున్నటువంటి వినతి పత్రాన్ని అక్కడ ఉన్నటువంటి గాంధీ విగ్రహం చేతుల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ పైన మండిపడ్డారు. ముఖ్యంగా స్పీకరే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి స్పీకరే ఆ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ఏంది, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, వెంటనే స్పీకర్ ఆ 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసి ప్రజలకి ప్రజాస్వామ్యం పైన నమ్మకం కోల్పోకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వారంతా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వినపడలేదా అనేటటువంటి వ్యంగ్యంగా వారంతా కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. మరి స్పీకర్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేస్తారా లేదా అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.